చాలా అనిపిస్తుంది గురుగారు. అంటే ఇక్కడ మన చరిత్ర గురించి మాట్లాడుకున్నాము. మహిమలు అంతేకాకుండా ఇక్కడ ఉండే పద్ధతులు. ఇటు బల్లులు కింద కొండ కింద చేసేవి గాని, తలనీలాల గురించి, ఖడ్గమాల పూజ, మనం ఇంత సింధూర అర్చన గురించి కూడా మాట్లాడుకున్నాం. గురుగారు ఒక చిన్న సందేహం. ఇప్పుడు అమ్మవారికి గాజులు చీరలు ఎంతో ప్రేమతో అందరూ వచ్చి పెడుతూ ఉంటారు. కాకపోతే మనం రిటర్న్ తీసుకున్నప్పుడు మరి అమ్మవారికి పెట్టిన గాజులు చీరలు కదా, మనం సాధారణమైన స్త్రీలం కట్టుకోవచ్చా అన్న భయం ఉంటుంది. అమ్మవారికి చాలా ఇష్టం. కట్టుకోవచ్చు అంటారా? అమ్మవారికి దానిలోనే ఉంది లలితా సహస్రం సువాసిని నచ్చన ప్రీత మానసాన్ని. సుహాసినీలకు పూజ చేస్తాం. సుహాసిని పూజ ఉంటుంది ఈ శ్రీచక్రార్చనలో ఒక భాగం అది. ఆ శ్రీచక్రార్చన చేసిన తర్వాత వాళ్ళకి అమ్మవారి గాజులు, అమ్మవారి చీర, అమ్మవారి పసుపు కుంకుమ అన్నీ ఇస్తాం. అమ్మవారు ఎంత ఆనందపడుతుంది ఆవిడ. తీసుకుంటే వాళ్ళు సుహాసినీలకు కనుక ముత్తైదువులకి అలా ఇస్తే అమ్మవారు చాలా ఆనందిస్తుంది. దేవీ నవరాత్రుల్లో కూడా ప్రతినిత్యం కూడా బాలా పూజ జరుగుతుంది. బాలలకి బాలా పూజ జరుగుతుంది. అలాగే సుహాసిని పూజ కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎంతో విశేషంగా చేస్తాం. వాళ్ళందరికీ కూడా అమ్మవారి చీరలు, అమ్మవారి గాజులు ఇవన్నీ కూడా ఇస్తాం. ఓకే ఓకే, చక్కగా ఎటువంటి సందేహం లేకుండా కట్టుకోవచ్చు హాయిగా బ్రహ్మాండంగా. ఎందుకంటే చాలామంది కావాలని అమ్మవారి దగ్గర చీర పెట్టి ఆ చీర కట్టుకుంటారు. గురుగారు మనకి ఐగిరి నందిని యొక్క విశిష్టత ఏంటి గురుగారు? ఐగిరి నందిని అనేది మహిషాసురుని సంహరించిన తర్వాత అమ్మవారి యొక్క విశేషణ అంతా కూడా. అది చేయటం వల్ల ఏంటంటే మనకి ప్రత్యేకించి పిల్లలకి బాలారిష్ట దోషాలు కానీ ఇటువంటి దోషాలున్నా, అలాగే కొంతమందికి పీడకలలు వస్తూ ఉంటాయి. ఆ పీడకలలు పోతాయి ఇవన్నీ ఆ మహిషాసుర మధ్యన స్తోత్రం చదివితే. సో ఆ విధంగా ఐగిరి నందిని ఒక అమ్మవారి యొక్క ప్రత్యేకత అంతా. ఐగిరి నందిని, విష్ణు విలాసిని ఏంటి, నందియుతే. అలాగే అమ్మవారి యొక్క విశ్లేషణలు ఏంటి, అమ్మవారి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, ఆ అమ్మ మహిషాసును సంహరణ ఎలా చేసింది అనేది ఈ యొక్క ప్రాధాన్యత. ఇంకొకటి, కొండపై నుంచి మనం అమ్మవారిని ఒక వైపు నుండి చూస్తే, ఐ మీన్ కొండవైపు ఒక సైడ్ నుండి మనం చూస్తే ఆ కొండలో అమ్మవారి ముఖం కనిపిస్తుంది అని అంటారు. అది కూడా నిజమా గురుగారు? అంటే ఇక్కడ పూర్వం పాత మెట్లు ఉండేవి, ఓల్డ్ మెట్లు స్టెప్స్. అవి దాదాపు 300 మెట్లు ఉంటాయి. ఆ మెట్ల పూజ చేస్తారు అంతా. ఆ పక్కన కొండ అక్కడ అమ్మవారిలాగా కనిపిస్తుంది వాళ్ళకి. ఆ ముఖం అమ్మవారిలాగా ఉంటుంది ఆ కొండ. అలాగే చాలా చోట్ల చూసుకుంటే, కొండ వైపు చూసుకుంటే సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఆ కృష్ణానది నుంచి ఇటువైపు వచ్చేటప్పుడు ఘాట్ రోడ్లో పూర్వం ఉన్నటువంటి ఇప్పుడంతా కూడా వాటి మెస్లని వేసి చేశారు. అక్కడ కూడా అమ్మవారి స్వరూపాలు కనిపిస్తుంటాయి. ఈ ఇంద్రకీలాద్రి అమ్మవారు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది. ఆవిడ సంచరిస్తూ ఉంటుంది. అమ్మవారి యొక్క అనుభవాలు ఇక్కడ చాలామంది అంటే భక్తులందరూ చెప్తూ ఉంటారు. మేము అమ్మవారిని అలా రూపంలో చూసాం, అలాగే అమ్మవారు మాకు కనిపించింది, చిన్నపిల్ల రూపంలో కనిపించింది. ఇలాగా ఎంతోమంది అనుభవాలు. ఎందుకంటే సినిమా వాళ్ళు కూడా ఎక్కువ మంది, రామానాయుడు గారు అమ్మవారిని నమ్మి అమ్మవారిని కొలిచి ఏంటి ఆయన మొట్టమొదట ఆయన సినిమా ఫీల్డ్లో ప్రారంభమైన దగ్గర నుంచి కూడా అమ్మవారి దగ్గరికి తీసుకొచ్చి ఆ ఫిలిం బాక్స్ అమ్మవారి దగ్గర పెట్టి ఆయన చనిపోయేంత వరకు ఆయన చేసిన సినిమాలన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టి అక్కడి నుంచి తీసుకెళ్ళేవారు. అంత సెంటిమెంట్. అలాగే కృష్ణ గారు కూడా ఆయన పాడి పంటల సినిమా దగ్గర నుంచి చాలా కాలం ఆయన కూడా ప్రత్యేకంగా అమ్మవారి దగ్గరికి వచ్చేవారు. ఆయన సొంత సినిమాలు చేస్తే అమ్మవారి దగ్గర పెట్టి, సింహాసనం సినిమా కూడా ఆయన వచ్చి ప్రత్యేకంగా అమ్మవారి దగ్గర ఫిలిం బాక్స్ పెట్టి పూజ చేయించుకొని వెళ్ళారు. అది చాలాసార్లు వచ్చారు. సినిమాలు అండి మొట్టమొదటిసారి కూడా 1940 ఆ ప్రాంతాల్లో అంజలి గారు, సావిత్రి గారు, భానుమతి గారు వాళ్ళు కూడా అమ్మవారిది లక్ష కుంకుమార్చన జరిగేది పూర్వం దేవీ నవరాత్రులు. వాళ్ళు అంజలిదేవి గారిది దాదాపుగా 40 ఏళ్ళు ఆవిడ పూజ జరిగింది. ఆవిడ కట్టింది 100 రూపాయలు ఆ రోజుల్లో. 50లో 48, 50లో అమ్మవారికి కట్టింది ఆ రోజుల్లో. అది ఆవిడ శాశ్వతంగా కుంకుమార్చన జరిగిందన్నమాట. అలా చాలామంది విశేషంగా అమ్మవారిని పూజించిన వాళ్ళంటూ లేరు ఎవరు. పరాశక్తి, పరానిష్ట, ప్రజ్ఞాన ఘనరూపిణి ఆవిడ.
మ్మ్. ఆవిడకు ఉండేటువంటి శక్తి అందరికీ కూడా అలా పంచుతుంది అమ్మవారు. మ్మ్. అది కాకుండా ఇక్కడ అమ్మవారు ముందున్నదంతా కూడా డీసెంట్ రోడ్డు, గవర్నర్పేట, మ్మ్. ఇవన్నీ కూడా ఎంత అభివృద్ధి చెంది మ్మ్. అమ్మవారి దృష్టి పడిన ప్రతిదీ కూడా అభివృద్ధి చెందింది. గురుగారు, బ్రహ్మం గారిది కాలజ్ఞానం చాలా మంది నమ్ముతూ ఉంటారు కదా. సో ఆ కాలజ్ఞానంలో అంట అమ్మవారి ముక్కు పుడక దాకా కృష్ణా నది వచ్చి తాకింది అని అంటే ఇంకా యుగాంతం జరుగుతుంది అని చెప్పేసి నమ్ముతూ ఉంటారు. అది నిజమా గురుగారు? చెప్పారు, బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది అది. మ్మ్. కానీ అమ్మవారు కూడా ఏదో ఒక గంగా అమ్మవారికి అన్ని ఆభరణాలు ఇచ్చి మ్మ్. ముక్కు పొడక మాత్రం ఇవ్వనింది అమ్మవారు. మ్మ్. ముక్కు పొడక అది సౌభాగ్యంకి సంబంధించినటువంటిది. మ్మ్. ఏంటంటే ముక్కు పొడక ఇవ్వను, అన్నీ కావాలంటే అన్ని వస్తువులు తీసుకెళ్ళమందట. అవునా? అప్పుడు అమ్మవారికి ఆవిడ గట్టిగా ఛాలెంజ్ లాంటిది ఏదో చేసింది. నేను ఎప్పటికైనా నీ ముక్కు పొడక అందుకుంటానని అమ్మవారు అందట, గంగా అమ్మవారు. మ్మ్. అందుకని చాలాసార్లు ఇక్కడ విజయవాడ పొంగేంత దాకా వచ్చింది. అవునా? ఆహా. చాలాసార్లు మనకి ఈ కృష్ణా నది పొంగింది. ఆహా. ఏంటి నీళ్ళు మొన్నైతే ఇక్కడది ఇదంతా వాటరే. అవునా? అంటే అది ఏదో అది జరిగితే కలియుగాంతం అయిపోతుంది. అవుతుందంటారా? అంతే కదా, ఇంకేముంటుంది. కొండ అమ్మవారి కొండ మీదకి వచ్చి నీరు ఉంటే అంతే, ఇంకా ఎక్కడ ఏది ఉండదు. ఇక సర్వం సమాప్తం. అది ఓకే ఓకే. దీని వెనుక ఒక కథ ఉంది అయితే, అమ్మవారికి గంగమ్మవారికి జరిగిన కథ. గంగా అమ్మవారు ఏదో ఒక శివ పార్వతుల కళ్యాణానికి వెళ్ళేటప్పుడు గంగా భవాని అమ్మవారిని, దుర్గా అమ్మవారు సోదరి కదా ఆవిడకి, ఆవిడ అడిగిందట. అప్పుడు అమ్మవారు అన్ని వస్తువులు ఇచ్చి ముక్కు పుడక మాత్రం ఇవ్వలేదు. అందుకనే స్త్రీలకు ముక్కు పుడక చాలా ప్రాధాన్యం. అంటే సౌభాగ్యానికి చిహ్నమా గురుగారు? మెట్టెలు, ముక్కు పుడక, మంగళసూత్రాలు ఇవన్నీ. సో ఇక్కడ మనకి అమ్మవారి స్టోరీ ఉంది, బ్రహ్మం గారి కాలజ్ఞానం కూడా అదే మెన్షన్ చేశారు. జరుగుతుంది అది ఇప్పుడు కలియుగాంతంలో అటువంటిది. అలాగే అమ్మవారి ఎన్నో మహిమాన్వితమైనటువంటి విశ్లేషణలు ఇక్కడ అమ్మవారి దగ్గర ఉన్నాయి. అంటే స్వయంగా ఇక్కడ అనుభవించిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా అమ్మవారి ఎన్నో మహిమలు విశేషంగా. అంటే ఒక సామాన్యుడు అమ్మవారి దగ్గరకు వచ్చి అమ్మవారిని పూజ చేసి ఒక మహా యోగవంతుడైపోయి ఎన్నో కోట్లు సంపాదించేసి అలాగా అమ్మవారికి ఈనాటికి కూడా అమ్మవారికి ప్రతి సంవత్సరం వచ్చి ఏదో ఒకటి సమర్పణ చేస్తూ ఉంటారు. అలాగే విజయవాడలోనే ఎంతోమంది ఉన్నారు. హైదరాబాద్, తెలంగాణ నుంచి విపరీతంగా వస్తారు అమ్మవారి దగ్గర. అమ్మవారు అంటే మహాభక్తి ప్రత్యేకంగా. తెలంగాణలో ఎందుకంటే మేము 2015లో ఈ బోనాలు ఆహ్వానించాం అమ్మవారి దగ్గరికి. అప్పటి నుంచి ఈ బోనాలు అమ్మవారి దగ్గరికి అదొక సాంప్రదాయంగా అయింది. అలాగే అమ్మవారికి తిరుపతి నుంచి అమ్మవారికి సారీ వస్తుంది ప్రతి సంవత్సరం దేవీ నవరాత్రులు. అందుకని సోదరుడు కదా స్వామివారు, అక్కడ నుంచి సోదరికి పంపిస్తారన్నమాట. అలాగా అమ్మవారికి తిరుపతి నుంచి కూడా వస్త్రాలు వస్తాయి. ఇలాంటి పద్ధతులు కూడా ఇక్కడ చక్కగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అన్ని ప్రతిదీ కూడా